అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్న విధంగా ఇప్పుడు విజయ్ పరిస్థితి తయారైంది. 3 సార్లు ఇప్పుడు ఆయన గవర్నర్‌ని కలిస్తే సరైనటువంటి మ్యాజిక్ ఫిగర్‌కి సంబంధించినటువంటి ఇది లేదు కాబట్టి, మెజారిటీకి సంబంధించి ఎమ్మెల్యేల సంబంధించి లేఖలు లేవు కాబట్టి అనుమతులు ఇవ్వలేదు ప్రమాణ స్వీకారానికి. సరే ఇప్పుడు ఐయూఎంఎల్ దాంతోపాటు వీసీకే ఈ 2 పార్టీలు కూడా నాంచి చివరికి ఇప్పుడైతే ఇది ఇవ్వడం జరిగింది. లేఖలు మద్దతు ఇచ్చాయి, లేఖలు కూడా ఇచ్చాయి. మేము ప్రభుత్వంలోకి దూరంగా మేమైతే మీకు మద్దతు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. నిజంగా వీళ్ళు ప్రభుత్వంలో చేరడా లేకపోతే ఇంకేదైనా రాజకీయం చేస్తారో తర్వాత సంగతి. మొత్తానికైతే మ్యాజిక్ ఫిగర్కి దాటి 120 స్థానాలు అయితే వచ్చాయి. అంటే 120కి చేరింది విజయ్ బలం. కాంగ్రెసు, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ ఈ పార్టీలన్నీ సపోర్ట్ చేయడంతో 120కి చేరింది. ఆయన వెంటనే గవర్నర్ని కలిసి ఈ యొక్క లేఖలు ఇద్దామని వెళ్తే ఈలోగా ఆయన కేరళ వెళ్ళిపోయాడు. కేరళ నిన్నే వెళ్ళాలి, కాకపోతే విజయ్ రిక్వెస్ట్ చేయడంతో ఆగాడు. నేను దానికి సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్కి సంబంధించినటువంటి లిస్ట్ తీసుకొస్తాను, దయచేసి మీరు పోస్ట్ పోన్ చేయండి మీ ప్రోగ్రామ్ అంటే నిన్న కేరళ యొక్క టూర్ని క్యాన్సిల్ చేశాడు రాజేంద్ర గారు. ఎందుకంటే రాజేంద్ర గారు అక్కడ గవర్నరే, ఇక్కడ ఇన్ఛార్జ్ గవర్నర్. ఇక్కడ వాస్తవానికి రవి గారు ఉండాలి గవర్నర్గా, ఆయన్నేమో వచ్చేసి పశ్చిమ బెంగాల్ బదిలీ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉండడం, కేరళకి గవర్నర్గా ఉండడం, అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు ప్రయత్నాలు చేయడం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు విజయ్ నిరాశగా వెనుతిరగడం జరిగింది. గవర్నర్ కనుక అనుమతులు ఇచ్చేస్తే రేపో ఎల్లుండో ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి విజయ్ అయితే ఊగుళ్ళు ఊరుతున్నాడు. మరి ఎందుకంటే ఎంత తొందరగా ప్రమాణ స్వీకారం చేస్తే అంత తొందరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే నాంచే కొద్దీ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చెప్పలేము.